లక్ష్మణ్ బాపూజీ జీవితం అంత సాదాసీదా జీవితం ఏం కాదు. ఒక సాధారణ చేనేత అంటే పద్మశాలి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి రాష్ట్ర మంత్రిగా అలాగే స్పీకర్ స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన భువనగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అప్పుడు భువనగిరి నియోజకవర్గం కాదు, చిన్నకొండూరు నియోజకవర్గం అనేవాళ్ళు. చిన్నకొండూరు అనేటువంటి ఊరు ఉంటుండే, ఆ ఊరు పేరున నియోజకవర్గం ఉండేది. చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే ఆ రోజే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గుర్తించింది ఏంటంటే ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో పద్మశాలీలు ఎక్కువ మోతాదులో వాళ్ళ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయం, పోచంపల్లి ఈ ప్రాంతం ఇదంతా తీసుకుంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయంతో ఆయన ఇక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచే పోటీ చేసి ఇక్కడి నుంచే మంత్రి పదవులు పొంది ఇక్కడనే పదవులను త్యాగం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తను చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీకి మొదటగా క్యూ న్యూస్ నివాళులు అర్పిస్తా ఉంది. ఆయన ఆశయాలు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఆయన ఫ్యూచర్ రోల్ మోడలే మాకందరికి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.